హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ చేయబోతున్నాము. అంటే డ్రై ఫ్రూట్ కేకే. ఇది కొంచెం డిఫరెంట్ వేలో చేస్తున్నారు. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, అయినా కూడా తెలియని వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను. అందరూ వీడియో మిస్ చేయకుండా చూడండి. ఈ కేకు 17th సెంచరీలో బ్రిటన్లో నుంచి వచ్చిందంట. మరి వాళ్ళు హార్వెస్ట్ అయిపోయిన తర్వాత పెద్ద పండగలు క్రిస్మస్, న్యూ ఇయర్ అలాంటి పండగల కోసం కేకులు చేయడానికి ముందుగా, అంటే చాలా రోజుల ముందుగానే వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటారు. దానికోసం డ్రై ఫ్రూట్స్ అవి సోక్ చేసి పెడతా ఉంటారు. అది వాళ్ళకి ఒక పెద్ద పండగే. ఇప్పుడు మనం పండగలు ఏం చేయట్లేదు, కానీ చిన్నగా ఒక కేక్ చేద్దాము. ఎలా చేయాలో చూపిద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం కట్ చేసి చిన్నగా చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక గ్లాస్ జార్ ఉండాలి. ఇప్పుడు నేను ఇది వైన్లో సోక్ చేయబోతున్నాను. ఒక 1.5 kg దాకా కేక్ చేయడానికి ఒక 1/2 kg దాకా డ్రై ఫ్రూట్స్ సరిపోయిద్ది. ఏదైనా తీసుకోవచ్చు, మన దగ్గర ఉంటే అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ ఏదైనా. ఇవి గ్లాస్ జార్లోకి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది వైన్లో సోక్ చేస్తున్నాం, కానీ ఒరిజినల్ అయితే రమ్ములో కానీ బ్రాండీలో కానీ బియర్లో కానీ అలా సోక్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు వైన్ ఉండేవాళ్ళు వైన్ వాడుకోండి. ఇది ఏం లేకపోతే ఫ్రూట్ జ్యూస్లో సోక్ చేసుకోవచ్చు. కానీ ఫ్రూట్ జ్యూస్లో సోక్ చేసేటప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది హోమ్ మేడ్ ఫ్రూట్ వైనే. నేను ఇది ఇంట్లో తయారు చేశాను, అందుకని మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు వాడుకోవడానికి. ఇది వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. ఇలాగా డ్రై ఫ్రూట్స్ కరెక్ట్గా మునిగేదాకా వైన్ పోసుకోవాలి. అలాగే ఎయిర్ టైట్గా మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3 days పెడుతున్నాను. ఇది 1 day తర్వాత ఇంకొకసారి ఇలా బోటల్ అలాగే తీసుకొని మిక్స్ చేసుకొని తర్వాత పెట్టుకోవాలి. అంటే అన్ని చోట్ల ఒకేలాగా సోక్ అవ్వడానికి. ఇప్పుడు ఇది 3 days అయిపోయింది. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా నాని వైన్ కూడా మనం పోసేదంతా పీల్చుకొని అయిపోయినట్టుంది. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేద్దాము. చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఇది అంటే దాంట్లో మిగిలే వైన్ ఏదైనా ఉంటే కింద ఒక బౌల్ పెట్టాను, దాంట్లోకి వచ్చేసిద్ది. ఇలాగా మిగిలే వైన్ని మనం ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. అది మనకి మళ్ళీ అవసరం అవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం కేక్కి మిగిలే వస్తువులు ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 1 కప్పు షుగర్ వేసాను. అంటే 250 ml కప్పులో 1 కప్పు షుగరే. అలాగే ఒక 1/2 కప్పు కూడా తీసి పక్కన పెట్టాను. ఆ 1/2 కప్పుని మనం మిక్సీ జార్లోకి వేస్తున్నాము. ఈ కడాయిలో ఉండేదినే మనం క్యారమలైజ్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్ మీద కాసేపు మిక్స్ చేస్తూ ఉండే క్యారమల్ అవుతుంది. ఫస్ట్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కరగడం స్టార్ట్ అయినప్పుడు లైట్గా మిక్స్ చేసేసుకోండి. అలాగే లో ఫ్లేమ్ మీదే ఉంచండి. మళ్ళీ ఫ్లేమ్ ఎక్కువగా ఉండే అది మాడిపోయి పొగ వాసన వచ్చింది. ఇది బాగా కరిగిన తర్వాత హాట్ వాటర్, బాగా బాయిల్ అయిన వాటర్ దీనిలోకి పోసుకోవాలి. ఒక 100 ml దాకా పోసి బాగా మిక్స్ చేస్తూ ఉండే ఈ క్యారామెల్ క్రిస్టల్ అయిపోకుండా మనకి ఒక హనీ కన్సిస్టెన్సీ లాగా అలా ఉంటే చాలు. అలాగా వస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యేదాకా బాగా కలపండి. స్టవ్ ఆపేసేసేయండి. ఇప్పుడు మనం ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇది మళ్ళీ క్రిస్టల్ అయిపోవద్దు, అందుకని తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం 1/2 కప్పు షుగర్ని తీసి పక్కన పెట్టాం కదా మిక్సీ జార్లో, అది తీసుకొని దానిలో కొంచెం దాల్చిన చెక్క, ఒక 1 inch చిన్న పీస్ తీసుకొని దాన్ని 3-4 ముక్కలు చేసి దానిలోకి వేసుకోవాలి. ఒక 2-3 లవంగాలు, అలాగే 2 ఇలాచి, అది స్కిన్ వేయట్లేదు, లోపల ఇత్తనం వరకే తీసి వేస్తున్నాను. ఇవి స్పైసెస్ పౌడర్గా ఉంటే అదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను అది వేసి పెట్టాను. అలాగే ఇప్పుడు మనకి ఆరెంజ్ది జస్ట్ కొంచెం కావాలి. ఇది ఎలాగంటే ఇలాగా పీల్ చేసుకోవాలి. లోపల వైట్ కలర్ ఉంటే స్కిన్ రాకుండా ముందుగా ఆరెంజ్ మంచిగా వాష్ చేసి క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగా కట్ చేసుకొని ఒక 1/2 స్పూన్ దాకా, ఇది టేబుల్ స్పూనే, దాంట్లో ఒక 1/2 స్పూన్ దాకే తీసుకున్నాను. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ తీసుకునే దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఇది స్పూన్ నిండుగా ఏం లేదు, 1/2 స్పూనే ఉంది. మనకి మంచిగా ఫ్లేవర్ రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవి అన్నీ కలిస్తేనే మంచిగా మిక్స్ అయితేనే మన క్రిస్మస్ కేక్ది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి వేసుకొని ఇవి మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఇవి అన్నీ
ఇది స్పూన్తో మిక్స్ చేసి పౌడర్ చేశాను, కానీ కొంచెం ఇలా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకి 3 ఎగ్స్ కావాలి. దాంట్లో ఒక ఎగ్ వేసి ఒక్కసారి మిక్స్ చేస్తే ఇదంతా మంచిగా మిక్స్ అవుతుంది కదా, అందుకని ఒక ఎగ్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఈ మిక్సీ జార్ చిన్నది కాబట్టి ఒకటి వేసాను, లేకపోతే 3 ఒకేసారి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఎగ్ని దీనిలోకి వేసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకుంటున్నాను కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవడానికి. ఇప్పుడు మిగిలే 2 ఎగ్స్ని కూడా దీనిలోనే ఒకసారి బీట్ చేసి దానిలోకి వేద్దాము, ఈజీగా ఉండదు. లేకపోతే దానిలో వేసి మిక్స్ చేసినా ఏం కాదు, కానీ మిక్సీ జార్ ఎట్టో వాడాం కాబట్టి దానిలో మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. ఇలాగా ఒక 1 మినిట్ బీట్ చేస్తే ఇలా అవుతుంది. అది కూడా వేసాను. ఇప్పుడు మనం ఒక 1.5 స్పూను వానిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఎగ్ది స్మెల్ ఏం రాకూడదు కదా, అందుకని. ఇది మిక్స్ చేసిన తర్వాత మనం క్యారామెల్ చేసి పెట్టాం కదా, అది ఆల్మోస్ట్ చల్లారిపోయింది, కానీ బటర్ రూమ్ టెంపరేచర్లోకి రాలేదు. అందుకని నేను ఆ క్యారామెల్లోకి వేసాను. గోరువెచ్చగా ఉండే దానిలోకి వేస్తే లైట్గా మెల్ట్ అవుతుంది కదా, అందుకని. ఒక 5 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసాను. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండేదైతే మామూలుగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. బాగా క్రీమీగా ఉండాలి, బాగా వాటరీగా ఉండకూడదు మన క్యారామెల్ సిరప్ కూడా. ఇప్పుడు ఇవి బాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం మైదా పిండి మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూను ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు స్ట్రైనర్ ఇలా పెట్టుకొని దానిలోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ దాకా కోకో పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ కోకో పౌడర్ లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ కోకో పౌడర్ కూడా వేస్తే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. లైట్గా చాక్లెట్ ఫ్లేవర్ కూడా వచ్చి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 1 కప్పు మైదా కూడా వేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత 1/2 కప్పు మైదా కూడా వేస్తాను. ఇది లైట్గా ఒకసారి మిక్స్ చేయండి. ఒకేసారి మైదా మొత్తం వేస్తే మనకి చాలా కష్టం అవుతుంది కదా మిక్స్ చేయడానికి, లమ్స్ ఎక్కువ అవుతుంది. అందుకని ఇది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1/2 కప్పు మైదా పిండి కూడా వేసి జల్లించుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. మన ఈ కేక్ కావాలంటే బీటర్తో అలా బాగా చేసుకోవచ్చు, కానీ అందరి దగ్గర బీటర్ ఉండదు కదా అని నార్మల్గా చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అంటే 1/2 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసాను. ఇప్పుడు బాగా విస్క్ తీసుకొని మిక్స్ చేస్తున్నాను, అసలు లమ్స్ ఏం లేకుండా ఉండడానికి. ఇప్పుడు మనం స్ట్రైనర్లో వేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, అది ఒక ప్లేట్లోకి వేస్తున్నాను. వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసి దానిలో ఒక 2 స్పూన్ దాకా మైదా పిండి వేసి అన్ని చోట్ల వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ వేస్తే కేకు ఉడిగేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయి మధ్యలో ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఆ పిండిలోకి మనం నానబెట్టిన డేట్స్ని అన్ని తీసి వేసేసాను. మిగిలేది పిండిలో మిక్స్ చేసి కేక్ బ్యాటర్లో వేసాను. కేక్ బ్యాటర్ కూడా చూడండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, ఇలాగే ఉండాలి ప్లమ్ కేక్ది బ్యాటర్ అనేది. లేకపోతే మన కేక్ ఉడిగేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయిద్ది. కొంచెం థిక్గా ఉండేనే కరెక్ట్గా వస్తుంది. చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా నిండుగా ఉంది కదా, ఇలాగా ఉండేనే కేక్ ఉడిగిన తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే చాలా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన కేక్ టిన్నీలోకి పోసుకోవాలి. ఇది 8 ఇంచ్ది కేక్ టిన్ని. ఇప్పుడు బ్యాటర్ని మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి పైన అంతా లెవెల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 సార్లు టాప్ చేసేసి ప్రీహీట్ చేసి పెట్టిన వెసల్లోకి కేక్ని పెట్టుకోవాలి. ఈ వైన్ ఉంది కదా మనం సోక్ చేసి పెట్టే మిగిలే వైన్, ఇది మనం పడేయట్లేదు, తర్వాత మనకి అవసరం అవుతుంది, అందుకని పక్కన పెట్టండి. ఇప్పుడు 2 సార్లు టాప్ చేయండి. తర్వాత మనం ప్రీహీట్ చేసి పెట్టిన పాత్రలోకి మన కేక్ని పెట్టుకోవాలి. నేను ఇలాంటి ఒక స్టాండ్ పెట్టాను. ఇప్పుడు జాగ్రత్తగా కేక్ని పెట్టేసేయండి. అలాగే ఒక మందంగా ఉండే మూత కూడా పైన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, ఓవర్ ఫ్లేమ్ పెట్టుకోకూడదు. ఇప్పుడు ఒక 20 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నేను పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. అంటే కేక్ బేక్ అయిన తర్వాత పైన కొంచెం కనిపించడానికి అలా వేస్తున్నాను. వేయకపోయినా ఏం కాదు, కానీ కొంచెం బాగుండడానికి. ఇంకా కొంచెంసేపు ఉడిగేటప్పుడు మళ్ళీ పొంగిద్ది కేకు. మనకి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు.
ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఒక 50 మినిట్స్ తర్వాత నేను కేక్ చూస్తే ఆల్మోస్ట్ ఉడికినట్టు అనిపించింది, కానీ ప్రిక్ చేసి చూసేటప్పుడు లోపల ఉడకలేదు. చూడండి క్రీమీగా ఉంది. మళ్ళీ మూత పెడుతున్నాను. ఒక 1 అవర్ 15 మినిట్స్ తర్వాత మన కేక్ రెడీ అయిపోయింది. మామూలుగా కేక్ కంటే కొంచెం టైం ఎక్కువ పట్టింది ఈ కేక్ రెడీ అవ్వడానికి. ఒక 2-3 చోట్ల ప్రిక్ చేసి చూసి మళ్ళీ కేక్ తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు టూత్ పిక్తో మళ్ళీ అన్ని చోట్ల ఒకసారి ప్రిక్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టిన వైన్ ఉంది కదా, ఆ మిగిలే వైన్ని పైన ఇలా బ్రష్ చేసేసుకోండి. ఈ కేక్ ఆ వైన్ అంతా అబ్సార్బ్ చేసుకుంటుంది. అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. వేడివేడిగానే ఈ వైన్ని దాని మీదకి బ్రష్ చేసేసేయండి. బాగా అబ్సార్బ్ చేసేసుకుంటుంది. ఇలాగే చల్లారడానికి పక్కన పెట్టాలి. నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఒక 1 అవర్ తర్వాత కేక్ని డీమోల్డ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ వైన్ అంతా అబ్సార్బ్ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ని ఒక బాగా చల్లారిన తర్వాత బాగా టైట్గా ఉండే ఒక డబ్బాలో వేసి ఒక 3 డేస్ అయినా పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్ టేస్ట్లో వస్తుంది. అంటే మనం దీంట్లో వేసిన స్పైసెస్, ఆరెంజ్ జెస్ట్ అవి అన్ని ఫ్లేవర్ అంటే వైన్ అవి అన్ని ఫ్లేవర్ మిక్స్ అయ్యి చాలా టేస్టీ కావాలంటే ఒక 1 or 2 డేస్ రెస్ట్ పెట్టాల్సిందే. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి చూద్దాము. ఈ కేక్ది ఫ్లేవర్ మాత్రం చాలా బాగుందండి. పక్కన ఇంట్లో ఆంటీ కూడా అడిగింది ఏంటమ్మా స్పెషల్ బాగా స్మెల్ వస్తుంది అని. అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. క్రిస్మస్కి కేక్ చేసే వాళ్ళ కోసం నేను ఈ వీడియో ముందుగా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మామూలుగా క్రిస్మస్ కాకుండా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. మరి ప్లమ్ కేక్లో ప్లమ్ ఉంటుందండి, ఆ కేక్ది పేరే అది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.